హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే పేపర్ కరెక్షన్స్ గురించి అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో అసలు ఏ పేపర్స్ కరెక్షన్స్ కంప్లీట్ అయ్యాయి, సో అసలు మాకు పేపర్ కరెక్షన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే ఎంతో ఆతృతగా అయితే ఉన్నారు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, సో మీరైతే చిల్గా అయితే ఉండండి మామ. సో పేపర్ కరెక్షన్స్ అనేటివి అయితే సాఫీ జరుగుతున్నాయి. సో ఇంటర్మీడియట్కి సంబంధించి సో మనకు ఆల్రెడీ స్పెల్ 2 అనేది కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో కాకపోతే మనకు రిజల్ట్స్కి సంబంధించి సో ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. సో డేట్స్ అనేవి మీరు స్క్రీన్ మీద కూడా గమనించండి. ఇకపోతే పేపర్ కరెక్షన్స్ విషయానికి వస్తే సాఫీగానే జరుగుతున్నాయి. స్పెల్ 2 అనేది స్టార్ట్ అయింది. సో మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ మంత్ 26th ఆర్ 27th అయితే స్పెల్ 3 కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. సో మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత వీలైతే అంత తొందరగా అయితే రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేయాలి అన్న గోల్తో చూసుకున్నట్లయితే సో అది కూడా ఏమాత్రం సో ప్రాబ్లమ్స్ రాకుండా సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేయాలన్న గోల్తో అయితే పేపర్ కరెక్షన్స్ అనేటివి సో కాకపోతే ఇయర్ చూసుకున్నట్లయితే కొద్దిగా ఫాస్ట్గా అయితే చేస్తున్నారనమాట. సో మీరైతే టెన్షన్ అయితే పడకండి, ఏమాత్రం టెన్షన్ పెట్టుకోకండి. ఇకపోతే మనకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్న విషయానికి వస్తే మనకు స్పెల్ 3 అనేది 26th స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా చూసుకున్నట్లయితే సో మొత్తం కూడా పేపర్ ఎవాల్యుయేషన్ మొత్తం కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇంకా మార్క్స్ అప్లోడింగ్ సో ఇవన్నీ ప్రాసెస్ అవ్వడానికైతే ఒక 1 వీక్ అయితే ఒక 5 days అయితే పడుతుందన్నమాట. కాబట్టి మనకు సో ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఏప్రిల్ 6th నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 6th ఈవినింగ్ లోపు అయితే మనకు రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది గైస్. ఇకపోతే ఏపీ ఈఏపీ సెట్ 2025కి అయితే ఎంతో టైం అయితే ఉండదు, మీకైతే వెంటనే వచ్చేస్తాయి. సో మీకు కనుక ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం ప్రీవియస్ అండ్ అంతకుముందు ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంసెట్కి సంబంధించి సపోర్ట్ ఇస్తాను.